నవ్యాంధ్ర నవోదయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రజల స్వప్న సాకారం దిశగా అమరావతి నిర్మాణం జోరందుకుంది. రెండో దశ భూ సమీకరణ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. క్వాంటమ్ కంప్యూటింగ్లోనూ రాజధానిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆంధ్ర కళల రాజధాని అమరావతి నిర్మాణం అదరహో అన్నట్లుగా జరుగుతోంది. అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటి దశలో 29 గ్రామాల్లో సుమారు 34,000 ఎకరాలను సేకరించి పనులు ప్రారంభించగా ఇప్పుడు రాజధాని అవసరాల కోసం అదనంగా 16,667 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వ భూమితో కలుపుకొని మొత్తం 20,464 ఎకరాలు ఉంది. ముఖ్యంగా రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అమరావతి రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణాల కోసం ఈ భూమిని వినియోగించనున్నారు. మరోవైపు రైతులు తమ సమస్యలను ఇప్పటికే మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కోసం కేంద్రం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని, దీనివల్ల తాము నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే భూ సమీకరణలో తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఏపీకి రాజధాని కోసం టీడీపీ హయాంలో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే భూమి ఇచ్చి దాదాపు 10 ఏళ్లు దాటిపోయినా రైతుల్లో ఇవాళ్టికి అమరావతి విషయంలో ఆందోళనలు తగ్గటం లేదు. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు పదే పదే కోరుతున్నారు. ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో కూటమి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించలేదని రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాజధానిని అమరావతి నుండి కదల్చకుండా చట్టబద్ధత తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు లేదా ప్రకటన చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే సాంకేతిక కారణాలతో ఆ ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతిని రాజధానిగా రాష్ట్ర విభజన నాటి నుండి గుర్తించాలని కూటమి ప్రభుత్వం కోరుతుంటే 2024 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో రాజధాని అమరావతికి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలియజేశారు. అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని, అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అటు క్వాంటమ్ కంప్యూటింగ్ లోనూ అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు ఏపీ రాజధాని అమరావతిలో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ఏపీ సీఆర్టీఏ భూములు కేటాయించింది. గత డిసెంబర్ 4న జరిగిన సీఆర్టీఏ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మొత్తం 31 సంస్థలకు 121.36 ఎకరాలు కేటాయించారు. విద్యా సంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస స్థలాల కోసం ఈ భూములు కేటాయించారు. ఏపీసీఆర్టీఏకి ఇటీవల ప్రతిపాదనలు అందిన 11 సంస్థలకు 49.5 ఎకరాలు కేటాయించారు. అమరావతి పరిధిలో 6 సంస్థలకు గతంలో కేటాయించిన భూములను సవరించి తాజాగా 42.30 ఎకరాలు కేటాయించారు. అలాగే ఉద్యోగుల నివాసాలకు 12.66 ఎకరాలు కేటాయించారు. ఇక 2014-19 మధ్య పలు సంస్థలకు కేటాయించిన కేటాయింపులను సమీక్షించి మరో 6 సంస్థలకు అదనంగా 16.19 ఎకరాలు కేటాయించారు. మొత్తానికి నా భూతో అన్నట్లుగా జరుగుతున్న అమరావతి నిర్మాణం పట్ల ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.